మండుతున్న ఎండలతో అతిసార వ్యాధికి గురికాకుండా మీ చిట్టి బుజ్జాయిలను కాపాడుకోవాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కురపాటి ప్రదీప్ కుమార్ సూచించారు. మండుతున్న ఎండలతో చిన్నారులు డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలోనే పిల్లలను ఎండ, వేడి, గాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లలు సరిగ్గా నీరు తాగకపోవడంతో తీవ్రమైన దాహం, అలసట కనిపిస్తాయన్నారు. కొబ్బరి బోండాలు, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి డాక్టర్ ప్రదీప్ కుమార్ సూచించారు. వడదెబ్బ తగిలిన చిన్నారుల్లో ఖనిజాలు, లవణాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు కొబ్బరి నీరు తాగించాలన్నారు. వేసవిలో పిల్లల్లో వచ్చే అసాధారణ మార్పులు, సమస్యలు నివారణపై ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కురపాటి ప్రదీప్ తో మా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్ పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా వేసవి తాపాన్ని భరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారిని ఎలా కాపాడుకోవాలి, చిన్నపిల్లల యొక్క చాలా సున్నితమైన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా సంరక్షించుకోవాలనే దానికి సంబంధించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు అట్లాగే కూరపాటి డాక్టర్స్ హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రదీప్ కుమార్ కూరపాటి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, చిన్నపిల్లలకు సంబంధించి ప్రధానంగా ఈ వేసవిలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి? వేసవిలో చిన్నపిల్లలనే కాదు, ఎవరికైనా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బట్ ముఖ్యంగా మనం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది వృద్ధులు అండ్ అలాగే చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలు అనేసరికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ముందుగా మనం న్యూ బార్న్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నవజాత శిశువులు, ఇప్పుడే పుట్టిన పిల్లలు చాలామంది ఏంటంటే పాలు సరిగ్గా తాపించకపోవడం, తొందరగా డిహైడ్రేట్ అవుతారు. సో ఈ వేసవికి, వేడికి ఎప్పుడైనా కూడా బాడీలో హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే బాడీలో మనకు ఉండే మెయిన్ సోర్సెస్ ఏంటంటే లవణాలు, సోడియం, పొటాషియం, ఈ కాల్షియం, ఇట్లాంటివన్నీ కూడా హైడ్రేషన్ వల్లనే ఆ స్టోర్లో ఉంటాయి. అవన్నీ కూడా డిహైడ్రేషన్ వల్ల బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు వేరే కొత్త కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ అంటే నీటి శాతం, బాడీలోని నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం. సో ముఖ్యంగా చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఏంటంటే తల్లిపాలే చాలా శ్రేయస్కరం. మామూలుగా మనం అనుకున్నట్టు ప్రతి 2 గంటలకు ఒకసారి కడుపు నిండా తల్లిపాలు తాపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే చాలా అపోహలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఎండాకాలం వచ్చింది కాబట్టి నీళ్ళు తాపించాలి అనే అపోహలు కూడా ఉన్నాయి. సో అవి చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు తాగేదే ద్రవ పదార్థాలు, స్వచ్ఛమైన తల్లిపాలలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అందులో పౌష్టికాహారం కాబట్టి తల్లిపాలు తప్ప 6 నెలలు నిండేంత వరకు చిన్నపిల్లలకి తల్లిపాలు తప్ప వేరే నీళ్ళు కానీ, వేరే ఎటువంటి పదార్థాలు, ద్రవ పదార్థం కానీ, ఘనపదార్థం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదనేది కాదు, ఇవ్వకూడదు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంవత్సరం దాటిన పిల్లలు లేదా 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు చిన్నపిల్లల్లో తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి డయేరియాస్, అతిసారం అంటారు, ఫుడ్ పాయిజనింగ్, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ అంటే ఈ కోవిడ్ తర్వాత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని జాగ్రత్తలు పెరిగిపోయినాయి, హైజీన్ పెరిగిపోయింది, అందరూ మినరల్ వాటర్ వాడటం వల్ల కావచ్చు. చాలా వరకు కలరా అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ కేసెస్ చాలా వరకు తగ్గిపోయినాయి. బట్ అయినా కూడా కొన్ని వైరల్ డయేరియాస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి రాకుండా చూసుకోవడం అనేది హైజీన్ పాటించడం, బాగా మరగబెట్టి చల్లార్చిన నీళ్ళు లేదా ఫిల్టర్ వాటర్ లేదా మినరల్ వాటర్ వాడడం, మనం వాడే చేతులు కడుక్కొని అన్నం తినిపించడం కానీ ఇట్లాంటి హైజీన్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి త్వరగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైనా ఒకవేళ స్టార్ట్ అయితే కనుక డీహైడ్రేట్ కాకుండా, ఇందాక నేను చెప్పినట్టు మోషన్స్ ఒక 4-5 సార్లు విరోచనాలు అయిపోగానే బాడీ ఏమంటే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ సోడియం, పొటాషియం తగ్గిన లేదా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, వీటి వల్ల కొన్నిసార్లు సీరియస్ అయ్యి ఫిట్స్ లాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఎన్నిసార్లు పోయినా కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటారండి. ఓఆర్ఎస్ ఉన్నాయి, మనం ఓఆర్ఎస్ శాచెట్స్ ఎట్లా చూసుకొని దాన్ని బట్టి, లేదా మనం కొబ్బరి నీళ్ళు కానీ ఇంట్లో ద్రవ పదార్థాలు ఎక్కువ తాగిచ్చేసి ఇది మెయింటైన్ చేసుకుంటే మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఎల్డర్ ఏజ్, ఇంకొంచెం పెద్ద పిల్లల్లో ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చేశారు. బట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో హాఫ్ డే స్కూల్స్ ఉన్నావు కదా, మార్నింగ్ 10 o'clock నుంచే వేడి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
సో వీలైనంత వరకు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా సాయంత్రం పిల్లల్ని 5-6 వరకు కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వదలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో మనకి ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా డిహైడ్రేట్ అయ్యి ఈ సన్ స్ట్రోక్స్ అంటే వడదెబ్బ లక్షణాలు. సో మామూలుగా వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే హెడేక్ రావడం, సివియర్ వామిటింగ్స్ కానీ, హై ఫీవర్స్ 103, 104 ఫీవర్స్ అండ్ అలాగే వామిటింగ్స్. కొన్నిసార్లు ఇంకా చిన్నపిల్లల్లో ఫిట్స్ కూడా, హై టెంపరేచర్ తట్టుకోలేక ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు ఇలాంటి పిల్లల్ని సాయంత్రం 5-6 వరకు సన్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం బెటర్. ఒకవేళ ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనపడ్డా కూడా ఇమ్మీడియట్గా మనకు మళ్ళీ హైడ్రేషన్, ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే హీట్ స్ట్రోక్ ఇంట్లో ట్రీట్ చేసుకునేది కాదు. హీట్ స్ట్రోక్ లక్షణాలు ఇలాంటి ఏది కనపడ్డా కూడా మీ దగ్గరలోని పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ ద్వారా లేదా హైడ్రేషన్ ఫ్లూయిడ్స్ ద్వారా అది కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. ఇంకా స్కిన్కి సంబంధించిన కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చెమట పట్టడం వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా మనకి చికెన్ పాక్స్ కూడా వచ్చే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు ప్రతిదానికి వ్యాక్సినేషన్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ప్రకారం చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ మ్యాండేటరీ ఏం లేదు. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ దొరుకుతుంది కాబట్టి 1 year ఏజ్ అప్పుడు కూడా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు ఇది రాకుండా మనం అరికట్టచ్చు. ఒకవేళ ఇటువంటి చికెన్ పాక్స్ లక్షణాలు ఏమైనా కనపడితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. బట్ ఇంట్లో చాలామంది వేపాకు పెట్టడము ఇలాంటి నాటు పద్ధతులు కొన్ని ఉంటాయి. బట్ అవన్నీ కూడా శ్రేయస్కరం కాదు. బట్ అప్పుడు కూడా హైడ్రేషన్, ఫీవర్ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకొని జస్ట్ కొంచెం డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ యూజ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. వస్తున్న పిల్లల్ని దాదాపు అబ్జర్వ్ చేస్తే దాదాపు ఒక్క రకం కాకుండా రకరకాల కాంప్లికేషన్స్తో వస్తున్నారు. ప్రధానంగా అవి వేసవికాలంలో వచ్చాము. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మన అమ్మ తల్లి కానివ్వండి, లేక ఇంకా రకరకాలుగా మీకు వచ్చిన వాళ్ళకి కనిపించాయి కదా, దానికి ఇప్పుడు సమ్మర్లో వచ్చాయో రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యాధులు? సమ్మర్లో యూజువల్గా వచ్చేవి ఇందాక నేను చెప్పినట్టు ఒకటి అతిసారం, డయేరియాస్ కానీ, కొన్నిసార్లు చికెన్ పాక్స్ కేసెస్ ఉంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మామూలుగా అంతకుముందు మనం ఫీవర్స్, ఈ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వర్షాకాలంలో చూసేవాళ్ళం. గత 2 సంవత్సరాలుగా కొంచెం అంటే కారణాలు ఏదైనా ఉండొచ్చు, బట్ ఆ కేసెస్ కూడా మనం రెగ్యులర్గా ఇప్పుడు వైరల్ ఫీవర్స్, ప్లేట్లెట్స్ తగ్గడము ఇలాంటి కేసెస్ కూడా రెగ్యులర్గా చూస్తున్నాం. ప్లస్ వాటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ కొన్ని నిమ్ములు కానీ ఉబ్బసాలు కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సమ్మర్లో యూజువల్గా రావు, మన చలికాలంలో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇళ్ళల్లో ఎయిర్ కూలర్స్ కానీ ఏసీలు ఇవి వాడుతూ ఉంటారు. కొంతమంది పెట్స్ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ కూడా ఎలర్జీకి సంబంధించిన వాటిని ట్రిగ్గర్ చేసే ఏజెంట్స్ కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేసుకోగలిగితే ఈ సమ్మర్లో కూడా మన నిమ్ములు ఉబ్బసాలు వచ్చే కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం సార్. చిన్నపిల్లలతో పాటు తల్లులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా తల్లులు ఎలాంటి బాధ్యత ఉంటుంది? మదర్స్, చాలామంది ఎడ్యుకేటెడ్ మదర్స్ ఎప్పుడైనా కూడా హైడ్రేషన్ ఇట్లాంటి వాటికి బేసిక్ ట్రీట్మెంట్ ఎలా మేనేజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో టెంపరేచర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో థర్మామీటర్ కానీ బేసిక్ మెడిసిన్స్, ఫీవర్కి సంబంధించిన పారాసిటమాల్ మెడిసిన్స్ దగ్గర పెట్టుకొని, ప్లస్ వాళ్ళని కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవినింగ్ అయ్యేంత వరకు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అండ్ రెగ్యులర్గా పొద్దున సాయంత్రం ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డైలీ 2 లేదా 3 సార్లు కూడా స్నానాలు చేయించుకోవాలి పిల్లలకి. వాళ్ళ హైడ్రేషన్ కూడా వాటర్ బాగా దాపిస్తూ ఉండాలి. ఇంట్లో ఫ్రూట్స్ కానీ, హైడ్రేషన్ సంబంధించి కొబ్బరి నీళ్ళు కానీ, ఓఆర్ఎస్ కానీ ఎక్కువగా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు సమ్మర్లో కూడా. సంబంధించి దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. కోవిడ్ తర్వాత పిల్లల పరిస్థితి మీరేమన్నా గుర్తించారా? కోవిడ్ చాలామందిని ఎఫెక్ట్ చేసింది. బట్ కోవిడ్కి యాజ్ సచ్ కోవిడ్ వల్ల పిల్లల్లో కేసెస్ పెద్దగా అయితే కోవిడ్ కేసెస్ ఏం లేవు. బట్ కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల కొంచెం సైకలాజికల్ కేసెస్, పీడియాట్రిక్స్ కేసెస్లో ఎక్కువగా అయిపోయి, అంటే ఎక్కువ స్క్రీన్ చూడటం వల్ల కావచ్చు, ఇతర కారణాలు ఏదైనా కావచ్చు, ఎక్కువగా సైకాట్రిక్ సంబంధించిన పీడియాట్రిక్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ యాజ్ సచ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ వేటికి సంబంధించి పిల్లల్లో ఎక్కువగా కేసెస్ మనం చూడలేదు. వచ్చిన 2-3 వేవ్స్లో కూడా పీడియాట్రిక్ కేసెస్ చాలా తక్కువనే ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి దాని పోస్ట్ ఎఫెక్ట్స్ పిల్లలు అయితే పెద్దగా అయితే కనపడట్లేదు. కాబట్టి చిన్నపిల్లలు అయితే ఉన్నారో వాళ్ళ యొక్క సున్నితమైన ఆరోగ్యాన్ని కాపాడడం తల్లిదండ్రులకు చాలా జాగ్రత్త వహించాలి. ఈ సమ్మర్ అయ్యేంతవరకు కూడా పిల్లల్ని వాళ్ళకి పూర్తిగా వాళ్ళ యొక్క నియంత్రణలో ఉంచి వాళ్ళని వడదెబ్బ తగలకుండా ఎట్టి పరిస్థితులు కూడా అవసరమైతే ఏదైనా అయితే కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పి డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో